మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో బీపీ అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. అయితే ఈ బీపీ ఇప్పుడు చిన్న వయసులో కూడా వస్తుంది. మరి రావడానికి కారణాలు ఏంటి, వచ్చాక దీన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఆహార నియమాల గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. బీపీ అనేది వేధిస్తుంది, చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఆహార నియమాలు, సో సరైన వ్యాయామాలు ఉంటే కనుక దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తూ ఉంటారు. అయితే మీరేం చెప్తారు, వాకింగ్ అనేది వీళ్ళు ఎంతసేపు చేయాలి, ఎలాంటి వ్యాయామాలు చేస్తే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది? సో యూజువల్గా ఇప్పుడు మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో చూస్తే ఇంకా చాలా మందికి బీపీ అనేది ఒక పెద్ద హెజార్డియస్ డిసీజ్లో అయిపోయిందండి. ఇట్స్ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ డిజార్డర్ అది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవెన్ 30 years ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యన బ్లడ్ ప్రెషర్ అనేది కామన్గా వస్తుంది. బికాస్ ఆఫ్ మన వర్క్ టెన్షన్స్ కానీ, లేకపోతే ఆ స్ట్రెస్ మూలాన్ని కానీ, లేకపోతే ఈ ఫాస్ట్ లైఫ్లో అన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వలన ఈ బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో మెయిన్ ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్స్ యొక్క వాల్ అనేది థిక్ అయిపోవడం వలన మనకి బ్లడ్ ప్రెషర్ అనేది యూజువల్గా వస్తూ ఉంటుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎస్పెషల్లీ వ్యాయామాల ద్వారా ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఫుడ్ కూడా ఎట్లా మాడిఫై చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. మనకి మెయిన్ ఇప్పుడు ఇది చాలా మందికి వచ్చే పీపుల్లో మనం మెయిన్ తీసుకుంటే కనుక ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్ మనం కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒబిసిటీ ఉన్న వాళ్ళకి రెండు ఇంపార్టెంట్, ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒబిసిటీలో చూద్దాం, నేను నార్మల్ పీపుల్లో బ్లడ్ ప్రెషర్ ఎట్లా మనం వ్యాయామాల ద్వారా తగ్గించడం చూద్దాం ఎక్సర్సైజ్ ద్వారా. సో ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళు యూజువల్గా ఏం చెప్తామంటే ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి ఆ బ్లడ్ పంప్ అనేది బాగా జరుగుతుంది. అంటే హార్ట్ నుంచి బ్లడ్ పంప్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో ఆటోమేటిక్గా ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్న అంటే మన ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో బ్లడ్లో ఒక పొరలా పేరుకుపోతుంది, అదంతా బర్న్ అవటం మూలాన ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్ మీద ఉన్న ఆ ఫోర్స్ అనేది తగ్గటం మూలాన మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒబిసిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా భయపడతారు. అంటే ఇంత బరువుతో నేను ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఆయాసం లాంటిది వస్తుంది, లేకపోతే మళ్ళీ బీపీ కూడా పెరగవచ్చు అనే ఆ అపోహలో ఉంటారు. సో వీళ్ళకి మేము ఏం చెప్తామంటే, మీరు స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తారంటే ఒకేసారి మనం ఒక రిజల్యూషన్ తీసుకుంటాం. అంటే ఇయర్లో నేను ఎలాగైనా ఒక 20-30 kilos తగ్గిపోవాలని రిజల్యూషన్ తీసేసుకుంటాం. అట్లా రిజల్యూషన్ తీసుకోకుండా మీరు ఎటే స్ట్రెచ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 20-30 minutes బీభత్సంగా ఎక్సర్సైజ్ చేసేస్తారు ఫస్ట్ సెషన్లోనే. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆయాసం రావటం, లేకపోతే ఫుల్ స్వెటింగ్ వచ్చేసి ఒక రకమైన గుండె దాడి లాంటిది వచ్చేసి ఇంకా నా వల్ల కాదని చెప్పి బాగా వీక్ అయిపోవడం అట్లాంటివి జరుగుతాయి. సో 1-2-3 days చేసిన తర్వాత ఇంకా అసలు ఆ ఎక్సర్సైజ్ జోలికే వెళ్ళలేం. సో అందుకే మేమేం చెప్తాం అంటే, ఎస్పెషల్లీ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామాలు చేసుకుంటే ఒకటి ఒబిసిటీ తగ్గుతుంది, రెండోది ఆ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. అది ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఎస్పెషల్లీ మీరు ఒక 5 minutes ఆఫ్ వాకింగ్ కానీ, 5 minutes ఆఫ్ వాట్ ఎవర్ చిన్న ఎక్సర్సైజ్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ, మనం రోజు రెగ్యులర్గా చూస్తాం కదండి, ఇప్పుడు చిన్నప్పుడు డ్రిల్ చేసేటం అట్లాంటి ఎక్సర్సైజ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అట్లా బేసిక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి స్లోగా 5 minutes ఆఫ్ వాకింగ్ నుంచి 10 minutes ఆఫ్ వాకింగ్, 10 minutes నుంచి 15 minutes తర్వాత 20, అట్లాగా స్లో చేసుకుంటాం. లేదు అంటే మార్నింగ్ ఒక 10 minutes ఆఫ్ వాకింగ్ చేసి, మధ్యాహ్నం ఒక 10 minutes ఆఫ్ వాకింగ్ చేసి, ఈవినింగ్ ఒక 10 minutes. సో అట్లాగా రోజువారీ మనకు ఒక 1/2 hour మనకి ఏదో ఒక రకంగా వర్కౌట్ ఉండేట్టు చూస్తాము. అట్ ద సేమ్ టైం డైట్ కూడా మనం పద్ధతి బాగా పాటించుకుంటే కనుక, ప్రాపర్ డైట్ తీసుకొని జంక్ తీసుకోకుండా ఉంటే దాని మూలాన కూడా ఏదైతే ఈ ఫ్యాట్ ఈ బ్లడ్ వెజల్స్ అక్యుములేట్ అవుతుందో దాని మూలాన వచ్చిన బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గించవచ్చు. ఎక్సర్సైజ్ ద్వారా ఆటోమేటిక్గా ఈ బ్లడ్ వెజల్స్ అనేవి సాఫ్ట్ అవుతాయి, దాని మూలాన మనకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో ఈ విధంగా ఒబిసిటీలో మనం ఎక్సర్సైజ్ ద్వారా ప్లస్ డైట్ ద్వారా మన బ్లడ్ ప్రెషర్ని తగ్గించవచ్చు అండి. ఇప్పుడు నార్మల్ పీపుల్లో బ్లడ్ ప్రెషర్ అంటే, ఇప్పుడు నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి కూడా మనకి బ్లడ్ ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాజ్ ఏంటి అంటే, మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా చేస్తామా లేదా, ఏమైనా స్ట్రెస్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయి, స్ట్రెస్ లాంటివి ఏమైనా ఉంటే కనుక అవి తగ్గించుకుంటే బెటర్. లేకపోతే ఏమవుతుంటే హార్ట్ రేట్ పెరిగి మళ్ళీ దాని ద్వారా మనకి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని మేము ఫస్ట్ ఏం చెప్తామంటే, సమ్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కానీ అట్లాంటివి ఫాలో అయితే కనుక ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. రెండోది ఆటోమేటిక్ డైట్లో ఇప్పుడు లో సోడియం అంటే మన
లో సాల్ట్ ఫుడ్ తీసుకోమని చెప్తాం. లో సాల్ట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ దైనందిన యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతారు. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ఈ లో సాల్ట్ అని చెప్పి కంప్లీట్గా సాల్ట్ మానేసే అవకాశాలు కూడా ఉంటాయి చాలా మంది. అసలు నేను మొత్తం డైట్ మొత్తం మార్చేసాను, అసలు సాల్ట్ వాడను అంటారు. ఈ సాల్ట్ వాడను అనేటప్పుడు ఒక రకమైన నెగిటివ్ ఎఫెక్ట్ కూడా రావచ్చు. అది ఎట్లా అంటే మనకి మైక్రోన్యూట్రియంట్స్లో సోడియము క్లోరైడ్ అనేది ఒక రకమైన మైక్రోన్యూట్రియంట్స్. ఆ మైక్రోన్యూట్రియంట్స్ అందకపోతే కనుక మజిల్ క్రాంప్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ అట్లాంటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఒకేసారి అంటే మనం సాల్ట్ వేయడం మానేయకుండా ఆ సాల్ట్ కంటెంట్ తగ్గించుకుంటూ, అంటే ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే కనుక దానిలో సగం వేసుకొని ట్రై చేస్తాం. అట్లాగా మనం సోడియం తాలూకా డిప్లీషన్ లేకుండా చూసుకోవాలి. సోడియం క్లోరైడ్ అంటే మనం సోడియం కానీ క్లోరిన్ కానీ ఇట్లాంటిది డిప్లీషన్ లేకుండా చూసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా జరగకుండా ఉంటుంది. వీళ్ళు ఎక్సర్సైజ్ ఎట్లా చేసుకోవాలి అంటే రోజులో అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేసుకోవాలండి, ఆర్ జాగింగ్ చేసుకోవాలి. ఈ 30 మినిట్స్ ఒకవేళ పొద్దున్న నాకు ఒక హాఫ్ అన్ అవర్ నేను స్పెండ్ చేయాలని అనుకుంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు మార్నింగ్ ఒక 10 మినిట్స్ కానీ ఈవినింగ్ ఒక 10 మినిట్స్ కానీ ఆఫ్టర్నూన్ ఒక 10 మినిట్స్ కానీ ఏదైనా విధంగా వాకింగ్ కానీ అట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏరోపిక్ ఎక్సర్సైజ్ చేస్తారు, అంటే దాదాపు ఒక 45 మినిట్స్ టు 50 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. అది మనం ఒకవేళ 45 మినిట్స్ 50 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక వారంలో ఒక 3 సార్లు చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఆ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ యాక్టివిటీ పెరగటం వలన కూడా దాని ద్వారా కూడా కొన్ని ఛానల్స్ బ్లడ్ ప్రెషర్ తగ్గించే అవకాశాలు కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి, చూజింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నడవలేను అనుకోండి, అంటే నాకు నడిచే అవకాశం లేదు, లేదంటే నాకు ఇష్టం లేదు. అట్లాంటప్పుడు ఏం చెప్తామంటే స్విమ్మింగ్ చేసుకోమని చెప్తాం. ఒకవేళ నాకు స్విమ్మింగ్ చేసే అలవాటు లేదు, లేకపోతే నాకు రాదు అనుకోండి, సైక్లింగ్ అని చేసుకోమని చెప్తాం. అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అది మీకు మీరే చూస్ చేసుకోవచ్చు. మీకు సైక్లింగ్ ఇష్టమా, వాకింగ్ ఇష్టమా, లేకపోతే స్విమ్మింగ్ ఇష్టమా అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలంలో మనం బయటకు వెళ్ళి వాకింగ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో హ్యాపీగా సైకిల్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు అందరికీ చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి సైక్లింగ్స్ అంటే కూర్చొని తొక్కునే సైకిల్స్ ఏవైతే ఉంటాయి రికమెండ్ సైకిల్స్, దానిలో కూడా మీరు ఒక 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు బ్రేక్స్ ఇవ్వచ్చు, 10 మినిట్స్ బ్రేక్, 10 మినిట్స్ బ్రేక్, 10 మినిట్స్ కంటిన్యూస్ చేస్తే మళ్ళీ కొంతమందికి పెద్దవాళ్ళు చూస్తే నీ పెయిన్స్ అట్లాంటివి ఉండొచ్చు. సో వాళ్ళకు పెద్ద డౌట్ ఏంటంటే నేను వాకింగ్ చేయకపోతే ఎట్లాగా, లేకపోతే సైక్లింగ్ చేయకపోతే ఎట్లాగా, నా క్యాలరీస్ బర్న్ అవ్వవు కదా, నా బ్లడ్ ప్రెషర్ తగ్గదు కదా అనుకుంటారు. సో వీళ్ళు ఏం చెప్తాం అంటే బ్రేక్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. అదే పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, వాకింగ్ బదులుగా సైక్లింగ్ చేసుకోమని చెప్తాం. సైక్లింగ్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ కంప్లీట్గా ఆల్మోస్ట్ మన లోయర్ బాడీ తీసుకుంటుంది కాబట్టి సైక్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అదే వాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేశారనుకోండి, మొత్తం బాడీ లోడ్ అంతా నీ మీద పడుతుంది కాబట్టి కొంతమందికి ఆ డీజనరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నీ పెయిన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 2-3 రోజుల తర్వాత ఏం చేస్తారు, నీ పెయిన్స్ వచ్చాయి కదా, నా వల్ల కాదని చెప్పి ఇంట్లో కూర్చుంటారు. సో అందుకని ఏం చెప్తామంటే ఫస్ట్ మీకు ఎంత డోసేజ్ ఆఫ్ వాకింగ్ అనేది మీకు సరిపోతుంది. ఇప్పుడు నాకు నీ పెయిన్ ఉంది అనుకోండి, సో నేను ఎంత డిస్టెన్స్ నడవగలుగుతాను, ఒక 5 నిమిషాల 6 నిమిషాల, దాని తర్వాత నీ పెయిన్ ఏమైనా వస్తుందో చెక్ చేసుకుంటాను, నోట్ డౌన్ చేసుకుంటా. సో మళ్ళీ నేను రెస్ట్ ఇస్తాను, ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఒక 5 మినిట్స్ నడుస్తాను. మనకి తెలుస్తుంది డెఫినెట్లీ. అంటే జనరల్ గా 45 మినిట్స్ వాక్ చేయమన్నారు కదా అని పెయిన్స్ వస్తున్నా కానీ కొందరు వాక్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు అండి. ఆ 45 మినిట్స్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ నీ పెయిన్ పెరిగిపోతుంది. అయ్యో నా మోకాళ్ళు ఇంకా అరిగిపోతున్నాయి, నేను అసలు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, నా బీపీ తగ్గించుకోలేకపోతున్నాను, నేను లావ్ అయిపోతానని చెప్తారు, అంటే వెయిట్ పెరుగుతున్నా అంటారు. సో ఇది పెద్ద అపోహ ఏంటి అంటే, ఇప్పుడు డాక్టర్ గారు ఎవరైనా 45 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ చేయమన్నారు లేదా వాకింగ్ చేయమన్నారు అంటే అంటే దాని అర్థం కంటిన్యూస్గా 40 మినిట్స్ చేయమని కాదండి, మీకు ఎంత ఓపిక ఉంటే అంత చేయాలని. ఇప్పుడు ఒక 10 మినిట్స్ చేస్తే యూజువల్గా మీరు అన్నట్టు కొంచెం నొప్పి వస్తుందో లేదో మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, కాసేపు రెస్ట్ ఇచ్చామనుకోండి, ఆ మజిల్స్ కూడా ఫెటిగబిలిటీ తగ్గుతుంది, జాయింట్ మీద కూడా లోడ్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా మీరు ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకొక 5 మినిట్స్ నడిచే అవకాశం ఉంటుంది. సో అట్లాగే మీరు బ్రేక్ ఇచ్చారనుకోండి, మన మజిల్స్కి ఎక్కువ ఫెటిగ్ అవ్వదు, జాయింట్స్ మీద కూడా ఎక్కువ లోడ్ పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం చేసే ఎక్సర్సైజ్ మూలన బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంకొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా చాలామంది ఆలోచించేది, కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే అట్లాంటివి ఏవైనా డిసీజెస్ ఉన్న వాళ్ళకి లిటరల్గా యాంకిల్ జాయింట్స్ కానీ నీ పెయిన్ కానీ అట్లాంటివి ఉండొచ్చు. వాళ్ళలో కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉందనుకోండి,
వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు, ఎందుకంటే వాకింగ్ చేయలేరు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ స్విమ్మింగ్ అని అట్లాంటి చేయలేరు, ఎందుకంటే షోల్డర్ పెయిన్స్ అట్లాంటివి ఉండొచ్చు. వాళ్ళకి ఏం చెప్తామంటే టైలర్ మేడ్ ఎక్సర్సైజ్, అంటే స్పెసిఫిక్ ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు కొన్ని మజిల్స్కి ఇప్పుడు క్వాడ్స్ అంటాం, అంటే లెగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, చిన్న చిన్న బాల్స్ లేకపోతే చిన్న చిన్న థెరాబ్యాండ్స్తో కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనం చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా ఆ మజిల్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచి ఆ జాయింట్ యొక్క మొబిలిటీని పెంచుతాం పెయిన్కి తగ్గట్టుగా. పెంచిన తర్వాత అప్పుడు వాళ్ళు లోడ్ వేసుకునే కెపాసిటీ వస్తే అప్పుడు మనం వాకింగ్ చేయమని చెప్తాం. అంతేగాని డైరెక్ట్గా ఈ నొప్పులు ఉన్న వాళ్ళకి, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ మీరు వాకింగ్ చేయమంటే ఇంకా నొప్పులు ఎక్కువైపోతాయి. సో ఆటోమేటిక్గా ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. సో ఈ విధంగా మనం టైలర్ మేడ్, అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఎక్సర్సైజ్ను వాళ్ళే చూస్ చేసుకుంటూ ఎంతవరకు టైం పరిమితో మనం ముందే చెక్ చేసుకుంటూ దాని ప్రకారం వెళ్తే బెటర్ అండి. ఇంకోటి మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇట్లాంటి ఒబిసిటీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పినట్టుగా మన జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ కానీ అట్లాంటివి ఏం చేసుకుంటే బెటర్. ఇంకోటి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి వాకింగ్ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తారు, ప్రతి ఒక్క డాక్టర్ కానీ ఫిజియో కానీ. చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో చెప్పులు వేసుకొని అట్లాంటి వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి చెప్పులు అస్సలు పనికిరావు. ప్రాపర్ షూస్ వేసుకొని వాకింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి బేస్ ఆఫ్ సపోర్ట్ ఫుల్ ఉంటుంది, ప్లస్ మన లోడ్ అనేది ఎక్కువ తీసుకోదు జాయింట్స్ మీద. ఎప్పుడైతే లోడ్ అనేది ఎక్కువ తీసుకోదో మజిల్ ఫెటిగబిలిటీ తక్కువ అవుతుంది, ఆ మజిల్ ఎక్కువ ఓవర్ వర్క్ అవ్వదు. ఎప్పుడైతే మజిల్ ఫెటిగ్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా జాయింట్ మీదకు లోడ్ పెరుగుతుంది. పెరగడం మూలాన మనం కొంచెం ఎక్కువ డిస్టెన్స్ నడిచే అవకాశం ఉంటుంది, తద్వారా మనం బ్లడ్ ప్రెషర్ కూడా తొందరగా తగ్గించుకోవచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ మనం మర్చిపోతామండి. ఇట్లాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తే మన క్వాలిటీ అనేది పెరుగుతుంది ఎక్సర్సైజ్లో. సో ఈ విధంగా మనం అన్ని చూసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా అండి. సో బీపీ అనేది చిన్న వయసులో కూడా వస్తూ ఉంది. సో బీపీ లెవెల్స్ ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి. ఏదైనా కానీ బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, అంతేకాదు వ్యాయామాలు కూడా ఖచ్చితంగా చేయాలి, చేయడం వల్ల కంట్రోల్లో ఉంటుంది. సో బీపీ రాని వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.